Hi students, very good morning all of you. So today we are discussing about second most important method. What is the method? Matrix inversion method in matrices chapter. So last video lo manam em discuss chesamandi Cramer's rule lo నేను కొన్ని క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. సో నౌ సెకండ్ మెథడ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సేమ్ క్వశ్చన్ అండి, సింగిల్ క్వశ్చన్ యూ నీడ్ టు సాల్వ్ ఇన్ 3 మెథడ్స్ లైక్ క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అండ్ గాస్ జోడర్. టోటల్ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆల్రెడీ we are discussed last class. Okay, so here again we have to 3 ఈక్వేషన్స్ గివెన్. మనకు 3 ఈక్వేషన్స్ ఇస్తాడండి. సో ఆల్రెడీ మనకు తెలుసు. ఫస్ట్ ఎందులోకి కన్వర్ట్ చేయాలండి? మ్యాట్రిక్స్ నొటేషన్. ఫస్ట్ ఎందులో కన్వర్ట్ చేయాలి? మ్యాట్రిక్స్ నొటేషన్. వాట్ ఈస్ ద నొటేషన్? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి. సో ఆల్రెడీ వి నో ఏ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ XYZ వేరియబుల్స్. సో దట్ ఈస్ ద ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఎక్స్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ what are the variables given in the equation? X, Y, Z. Then D matrix is nothing but constant matrix 5 0 5. So this is the matrix notation. Given data మనం matrix notation లోకి కన్వర్ట్ చేసుకోవాలా. సో నెక్స్ట్ మనకి ఏముందండి? మెథడ్ మెన్షన్ చేయాలా. వాట్ ఈస్ ద మెథడ్ హియర్? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. So here according to matrix inversion method you need to remember these 3 formulas. So first మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? x ఫైండ్ అవుట్ చేయాలి. సో x ఫార్ములా ఏంటిది? మెయిన్ ఫార్ములా a ఇన్వర్స్ ఇంటూ d. దిస్ ఈస్ ద మెయిన్ ఫార్ములా. సో మనకి ఇక్కడ చూడండి d ఆల్రెడీ గివెన్ ద కాన్స్టాంట్ మ్యాట్రిక్స్. ఓకే ఫైన్. నెక్స్ట్ మనకి ఏం కావాలి? a ఇన్వర్స్ కావాలి. సో వాట్ ఈస్ ద a ఇన్వర్స్ ఫార్ములా? RGA by DTA. సో ఇక్కడ మనకు ఏ ఇన్వర్స్ టర్మ్ ఏమి ఇచ్చారండి? RGA by DTA ఫార్ములా యూజ్ చేయాలి. సో మళ్ళీ మనకి ఇక్కడ DTA అండ్ RGA 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి. సో DTA అంటే ఆల్రెడీ మనకు తెలుసు, క్రామర్స్ రూల్లో డిస్కస్ చేసాం. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలా? ఏ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫైన్. బట్ నెక్స్ట్ ఏముంది? RGA. సో నౌ RGA ఫార్ములా మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ ద RGA ఫార్ములా? కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్కి ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద కోఫ్యాక్టర్స్. ఆ కోఫ్యాక్టర్స్కి ఏం అప్లై చేయాలి? మనం ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి. సో ఇవ్వండి మనం అకార్డింగ్ టు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో యూ నీడ్ టు రిమెంబర్ ద 3 ఫార్ములాస్. వన్ ఈజ్ A in X is equals to A inverse into D. Here A inverse formula adjoint A by DTA. Now adjoint A formula cofactor of A whole transpose. ఇది. సో ఫస్ట్ మనకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ కనిపించింది అంటే ఫస్ట్ కంపల్సరీ నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. వై? బికాస్ టోటల్ ఆన్సర్ డిపెండ్స్ అపాన్ ది డిటర్మినెంట్. వెన్ ఎవర్ ద డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ 0 there is no solution existed. మనకేంటిదంటే టర్మ్ డిటర్మినెంట్ వాల్యూ 0 వచ్చింది అనుకోండి, అక్కడ మనకు సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఎప్పుడైతే మనకు డిటర్మినెంట్ వాల్యూ ఎనీ కాన్స్టాంట్ వాల్యూ వచ్చింది అంటే అక్కడ మనకు సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద డిటర్మినెంట్ వాల్యూ. సో ఇక్కడ చూడండి మనకు డిటర్మినెంట్ వాల్యూను నేను ఫైండ్ అవుట్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిటర్మినెంట్ DTA ఏ మ్యాట్రిక్స్కి నేను డిటర్మినెంట్ నోటేషన్ ఎందులో ఉంటుందండి? మనకు మాడ్ నోటేషన్ ఆల్రెడీ వి నో. సో అగైన్ ఇక్కడ మనకి ఏమవుతుంది? డిటర్మినెంట్ అంటే ఏంటిది? ఫస్ట్ రో ఎలిమెంట్స్కి మనం 2/2 మ్యాట్రిక్స్ని రాయాలి. సో ఇక్కడ మనకు వచ్చింది 3/3 మ్యాట్రిక్స్. యూ నీడ్ టు కన్వర్ట్ 2/2 మ్యాట్రిక్స్ అండి. సో 3/3 మ్యాట్రిక్స్ కన్వర్ట్ ఇంటూ 2/2 మ్యాట్రిక్స్. వై? బికాస్ మనకు 3/3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ప్రొసీజర్ అనేది ఉండదు. సో ఓన్లీ 2/2 మ్యాట్రిక్స్కి మాత్రమే ఉంటుంది. సో హౌ టు రైట్? సో ఫస్ట్ ఎలిమెంట్స్కి మనకు 2/2 కావాలి అంటున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎలిమెంట్స్ అయిన ఏముండాలంటే కంపల్సరీ
ప్లస్ సెకండ్ ఎలిమెంట్ సైన్ ఏముండాలండి మనకు మైనస్ ఉండాలి. సో ఆల్రెడీ మనకు మైనస్ ఎలిమెంట్ ఉంది కాబట్టి నేను బ్రాకెట్ నోటేషన్ తీసుకున్నా. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్కి ఏముండాలి ప్లస్. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఆల్టర్నేట్గా సైన్స్ తీసుకోవాలి అండి. ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా. నౌ 2/2 మ్యాట్రిక్స్ రాయాలి. 2/2 మ్యాట్రిక్స్ ఎలా రాయాలండి మనకు మనం ఏ ఎలిమెంట్కి అయితే 2/2 మ్యాట్రిక్స్ రాస్తున్నామో ఆ ఎలిమెంట్ ఉన్న రోని క్లోజ్ చేయాలా, ఆ ఎలిమెంట్ ఉన్న కాలమ్ని క్లోజ్ చేయాలా. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు విచ్ రో? ఫస్ట్ రో. The elements belongs to first column. You need to close it. Then you will get the 2/2 elements. 2 minus 1 3 1. ఓకేనా. సో మనము అది ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే మనకు 2/2 మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద 2/2 మ్యాట్రిక్స్ ఫర్ ద ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి రాస్తున్నా. ఫస్ట్ రో క్లోజ్ చేయాలా, సెకండ్ కాలం క్లోజ్ చేయాలా. 4 minus 1 minus 1 1. Then you will get. Then similarly third element you will get. Next మనకు ఫార్ములా తెలుసండి. ఏంటిది? ABCD డిటర్మినెంట్కు మనకు ఫార్ములా ఏంటిది? ఏని డిని మల్టిప్లై చేయాలా మైనస్ B అండ్ C మల్టిప్లై. AD మైనస్ BC. అదే రాసా ఇక్కడ. AD మైనస్ BC. AD మైనస్ BC లైక్ దిస్. ఓకేనా. సో ఇక్కడ స్టెప్ ఏమి ఇన్వాల్వ్ అయిందని మనకు ఏడి మైనస్ బీసీ ఫార్ములా ఎగ్జిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ 2 1s are 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3s are 3 4 1s are 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1s are 1. సో కంపల్సరీ అండి యూ నీడ్ టు మల్టిప్లై ద సైన్స్ దెన్ కాన్స్టాంట్ టు వాల్యూస్. ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయిపోతుంది. 4 3s are 12. ఇక్కడ 2 సైన్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ టు మల్టిప్లై సైన్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2. నెక్స్ట్ 2 ప్లస్ 3 5 4 మైనస్ 1 3 12 ప్లస్ 2 14. నెక్స్ట్ ఇక్కడ 1 అండ్ 5 మధ్యలో ఏ సైన్ ఉందండి మనకు ఇంటూ సైన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఓన్లీ. 1 5s are 5. నెక్స్ట్ 1 3s are 3 3 14s are 52. సో ఫైనల్లీ 42 ప్లస్ 3 45 ప్లస్ 5 50. సో డిటర్మినెంట్ వాల్యూ ఏమొచ్చిందని మనకు 50 వాల్యూ వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? డిటర్మినెంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ RGA కోఫాక్టర్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ RGA కోఫాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ అండి. సో ఇక్కడ ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఫాక్టర్స్ అంటే అగైన్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద 2/2 మ్యాట్రిక్స్ ఫర్ ద 9 ఎలిమెంట్స్. టోటల్ 9 ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలండి మనం. సో అది ఎట్లాంటి ప్రొసీజర్ ఆల్రెడీ మనకు తెలుసు. సైన్స్ ఏం తీసుకోవాలని చెప్పిన నేను ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్గా సైన్స్ తీసుకోవాలా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి? ఒక్కొక్క ఎలిమెంట్కి మనం 2/2. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ని క్లోజ్ చేసి 2/2 మ్యాట్రిక్స్. సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. సో రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 2/2 మ్యాట్రిక్స్. సేమ్ మ్యాట్రిక్స్ అప్ టు 9 ఎలిమెంట్స్ వరకు మనము 2/2 మ్యాట్రిక్స్ని తీసుకోవాలండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? దానికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. సో నెక్స్ట్ ఏడి మైనస్ బీసీ. ఇక్కడ చూడండి ఒకసారి. 2 1s are 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, వెరీ కేర్ఫుల్గా. మనకు ఫార్ములా ఏంటిదండి? ఏడి మైనస్ బీసీ. ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇక్కడ చూడండి 2 ఇంటూ 1 మైనస్ మైనస్ 1 ఇంటూ 3. ఇది అండి నోటేషను. 2 1s are 2. ఇక్కడ 2 సైన్స్ ఎగ్జిస్ట్ అయిపోతున్నాయి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3s are 3. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఇక్కడ మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలండి. సో డబుల్ సైన్స్ ఉన్నాయంటే వాటిని మనం మల్టిప్లికేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో కూడా సేమ్ ఆస్టీస్. 4 1s are ఇక్కడ 4 వచ్చేసిందండి. నెక్స్ట్ మనకేంటిది? మైనస్ మైనస్ ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉందండి. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఇక్కడ ఏమవుతుందండి ఒక్కసారి చూడండి. 4 ఇంటూ 1 మైనస్
-1 ఇంటూ -1. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందండి, మైనస్ ఇంటూ మైనస్ ఏంటిది, ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అందుకే నేను మైనస్ తీసుకున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ అలానే చెక్ చేసుకోవాలా. ఓకేనా? సో ఫైనల్లీ మనకి ఏమొచ్చేసింది, ఈ టర్మ్స్ వచ్చేసినాయి. సో వాటిని నేను రెడ్యూస్ చేస్తున్నా. చూడండి ఒకసారి, 2 + 3 5. సార్ మరి +5 ఎలా వచ్చింది అని డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ప్లస్ నోటేషన్ ఈస్ దేర్. 2 + 3 5. సో +5 ఆన్సర్. నెక్స్ట్ 4 - 1 3 అండి. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ మనకు మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ -3. నెక్స్ట్ 12 + 2 14 ప్లస్ 14 డైరెక్ట్లీ. -1 -9, 2 మైనస్, సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి, ప్లస్. -1 -9 -10. ఎందుకు, మనకి ఇక్కడ హైయెస్ట్ టర్మ్ సైన్ ఏముందండి, మైనస్ ఉంది. అలా యు గాట్ ఇట్. ఫస్ట్ స్టెప్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేయాల. 1 + 9 10 అయిపోతుంది. హైయెస్ట్ టర్మ్ సైన్ మైనస్. ఫైనల్లీ యూ విల్ గెట్ ఆన్సర్ ఈస్ -10. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10. ఓకే, 1 + 3 హౌ మచ్, 4. సింప్లీ +4. నెక్స్ట్ 3 - 1 2. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ -2. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఓన్లీ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, minus into minus plus. Whenever two symbols are there, simply you need to add. Different symbols are there, simply subtract. Okay na? So finally you will get 9 elements cofactors. ఈ cofactors కి మనం ఏం అప్లై చేయాలండి, మనము ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి. ఎందుకు, మనకు RGA ఫార్ములా ఏంటిది, కోఫాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన కోఫాక్టర్స్కి నేను ఏం అప్లై చేయాలా, ట్రాన్స్పోజ్ అప్లై చేయాలా. సరే, మరి ఇక్కడ సార్ మళ్ళీ న్యూ కాన్సెప్ట్ వచ్చింది, ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే ఏంటిది అని డౌట్ మళ్ళీ అందుకే. సో ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఇంటర్చేంజ్ ద పొజిషన్స్ ఆఫ్ రో విత్ కాలమ్ ఎలిమెంట్స్. ఏం చేయాలండి, రో ఎలిమెంట్స్ నేను ఎందులోకి కన్వర్ట్ చేయాలండి, కాలమ్ ఎలిమెంట్స్లోకి కన్వర్ట్ చేయాలి. లేదంటే కాలమ్ను ఎందులో కన్వర్ట్ చేయాలండి, రో ఎలిమెంట్స్లోకి కన్వర్ట్ చేయాలి. సింప్లీ ఇంటర్చేంజ్ ద పొజిషన్స్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ రో ఏముందండి, 5 - 3 14. దాన్ని ఎందులో కన్వర్ట్ చేశానండి, నేను ఫస్ట్ కాలంలోకి కన్వర్ట్ చేశాను. సెకండ్ రో ఏముందండి, 10 4 - 2. దాన్ని ఎందులో కన్వర్ట్ చేశానండి, సెకండ్ కాలం. థర్డ్ రో ఏముందండి, -5 13 6. సో దాన్ని ఎందులో కన్వర్ట్ చేశానండి, థర్డ్ కాలం. సింప్లీ ద ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్చేంజ్ ద రోస్ టు కాలమ్స్. రోస్లో ఉన్న ఎలిమెంట్స్ని కాలమ్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫైనల్గా నాకు ఏమొచ్చేసిందని, నాకు RGA మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద RGA మ్యాట్రిక్స్. ఓకే, RGA కంప్లీటెడ్, డెట్ ఏ కంప్లీటెడ్. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఏ ఇన్వర్స్. సో ఆల్రెడీ ప్రీవియస్ ఇందాక మనం ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏం రాసామండి, RGA బై డెట్ ఏ, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఆల్రెడీ ఇందాక అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. అడ్జాయింట్ ఎలా వచ్చిందండి, మనకు కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే మనకు అడ్జాయింట్ ఆఫ్ ఏ వచ్చేసింది. హోల్ డివైడెడ్ బై డెట్ ఏ, ఇందాక ఆన్సర్ ఎంత వచ్చిందని మనకు 50 వచ్చేసింది. సో ఇక్కడ ఏం కాన్సెప్ట్ అండి, మ్యాట్రిక్స్ డివైడెడ్ బై కాన్స్టాంట్ వాల్యూ. దట్ మీన్స్ every element, each and every element of matrix is divided by the constant value. ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ అంటే 9 ఎలిమెంట్స్ దేంతో డివైడ్ చేయాలండి, మనం 50 తోటి. నేను అదే నోటేషన్ తీసుకున్నా, ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ డివైడెడ్ బై 50. సో దిస్ ఈస్ ద ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అండి. సో ఫైనల్గా నాకు ఏ ఇన్వర్స్ వచ్చింది. సో మెయిన్ ఫార్ములా అండి, మనకు మెయిన్ ఫార్ములా ఏం డిస్కస్ చేసాం, x ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఇప్పుడు మనం వేటిని మల్టిప్లై చేయాలండి, ఏ ఇన్వర్స్ అండ్ డి. సో మనం ప్రీవియస్ ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని ఇక్కడ లొకేట్ చేస్తున్నాం. నెక్స్ట్ డి మ్యాట్రిక్స్ అండి, మన క్వశ్చన్లో డి మ్యాట్రిక్స్ ఇచ్చండి, వెళ్ళి ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి. డి మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారండి మనకు, 5 0 5. సో ఏ ఇన్వర్స్ ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసా, లొకేట్ చేశాను. నెక్స్ట్ డి మ్యాట్రిక్స్ మన క్వశ్చన్లో ఇచ్చాడు, ఏమి ఇచ్చాడండి, 5 0 5. ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ని మనం ఏం చేయాలండి, మల్టిప్లికేషన్ చేయాలి.
సో మల్టిప్లికేషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ ఏంటిదండి మనకు ఫార్ములా? రో ఎలిమెంట్స్ ని కాలం ఎలిమెంట్స్ తోటి మనం ఏం చేయాలా? మల్టిప్లై చేయాలా. అంతేనా? మనకేంటిది ఫార్ములా? సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రో ఎలిమెంట్స్ విత్ కాలం elements. This is the formula for the multiplication of two matrices. Sum of product of row elements with column elements. ఇక్కడ చూడండి, ఒక్కసారి చెక్ చేయండి. సమ్ ఆఫ్ ఇక్కడ ఏమి ఇచ్చానండి నేను? సమ్ ఆఫ్, నెక్స్ట్ ఏమన్నా? ప్రొడక్ట్ ఆఫ్. దిస్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ రో ఎలిమెంట్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఏం తీసుకోవాలండి మనం? రో ఎలిమెంట్స్ తీసుకోవాలా. సెకండ్ మ్యాట్రిక్స్లో ఏం తీసుకోవాలండి మనం? కాలం ఎలిమెంట్స్ తీసుకోవాలా. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రో ఎలిమెంట్ విత్ కాలం ఎలిమెంట్స్. దిస్ ఈస్ ద రో ఎలిమెంట్స్, దిస్ ఈస్ ద కాలం ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్స్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్స్ ప్లస్ థర్డ్ ఎలిమెంట్ ఇంటూ థర్డ్ ఎలిమెంట్. ఇదే ప్రొసీజర్ అండి మల్టిప్లికేషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. ఫస్ట్ మ్యాట్రిక్స్లో రో వైజ్ తీసుకోవాలా, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం వైజ్ తీసుకోవాలా. సో ఫైనల్గా మనకు ఈ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫైనల్గా ఏం చేస్తున్నాము? రెడ్యూస్ చేయాలి. ఇక్కడ సింప్లీ యూ నీడ్ టు మల్టిప్లై ద న్యూమరేటర్ టర్మ్స్. సో ఇక్కడ రెడ్యూస్ చేయొద్దండి. 5 1s 5 10s క్యాన్సిల్ అవుతుంది. సో నో నీడ్ టు క్యాన్సల్. మనకి ఎప్పటికీ డినామినేటర్ పార్ట్ సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మనకు ఎల్సిఎం సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ రెడ్యూస్ చేస్తామో అక్కడ మనకు డినామినేటర్ వాల్యూ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఎల్సిఎం కొంచెం కష్టం అయిపోతుంది. సో నో నీడ్ టు రెడ్యూస్, సింప్లీ న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి. 5 5s 25/50. సో ఏదైనా ఒక వాల్యూకు 0ను మల్టిప్లై చేస్తే 0, సంథింగ్ ఇంటూ 0 0 ఓన్లీ. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 5 5s 25/50 minus 3 5s 15/50, then 0, 13 5s 65, 14 5s 70, something into 0 0, 6 5s 30. సో ఫైనల్గా మనకు ఎల్సిఎం 50 సేమ్ అయిపోయింది కాబట్టి న్యూమరేటర్లో 25 మైనస్ 25 సబ్ట్రాక్ట్, మైనస్ 15 ప్లస్ 65, 70 ప్లస్ 30. ఫైనల్లీ 25 మైనస్ 25 0, 65 నుంచి మైనస్ తీసేస్తే మనకి ఎంత? 50, 70 ప్లస్ 30 100. సో ఫైనల్గా 0/50 అంటే వాల్యూ ఎంత అండి మనకు? 0. 50 1s 1 ఓన్లీ. నెక్స్ట్ 50 1s 50 2s 2 ఓన్లీ. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అండి? 0 1 2. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. కొంచెం లెంతీగా ఉంటుంది బట్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ మనకు ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి. ఈ 3 ఫార్ములాస్ వచ్చినాయంటే ఆన్సర్ అయిపోయినట్టే. నీకు కోఫాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం తెలియాలా, డిటర్మినెంట్ మీకు తెలుసు ఆల్రెడీ. సో అడ్జాయింట్ వచ్చేసింది కాబట్టి డిటర్మినెంట్ తోటి అడ్జాయింట్ను డివైడ్ చేయాలా, అక్కడ వచ్చిన ఆన్సర్ను డి తోటి మల్టిప్లికేషన్ చేయాలా. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సో దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ మ్యాట్రిక్స్ 7 mark క్వశ్చన్ టాపిక్. Okay, thank you for watching my videos.